శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున జన్మ రహస్యం. అవునండి, జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా అన్ని జన్మల్లోకి మానవ జన్మ మహోత్కృష్టమైందని, ఉన్నతమైందని చెప్తూ ఉంటారు. అది వాస్తవమే. ఎందుకంటే మానవ జన్మకు మరి ఇతర పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, లేకపోతే వృక్షాలు కానీ, ఇలా రకరకాల ఇతర జన్మలకు చాలా తేడా ఉంది. మానవుడు మహనీయుడు అవ్వచ్చు, మానవుడు పరమధర్మార్గుడు అవ్వచ్చు. మానవుడిగా పుట్టిన తర్వాత ఎన్నో 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 విజయాలు సాధించాం. మనం అంతరిక్షంలోకి అడుగుపెట్టాము. అలాగే విజ్ఞాన శాస్త్రపరంగా ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాము. మరి ఇంకా రాజకీయ పరంగా నిష్ణాతులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎవరి జీవితం వాళ్ళది. అంటే ఇక్కడ అదృష్టం గురించో దురదృష్టం గురించో నేను చెప్పట్లేదు. ఏ బిర్లా టాటాలు కానీ, లేకపోతే ముఖేష్ అంబానీ లాంటి, సచిన్ టెండూల్కర్ లాంటి, అమితాబ్ బచ్చన్ లాంటి, లేకపోతే ఇంకా ఎవరినైనా పోల్చుకోవచ్చు మనం. ఒక సుప్రసిద్ధ గాయని కానీ, గాయకుడు కానీ అవన్నీ కూడా స్వతహాగా మనం పుట్టిన తర్వాత వచ్చేవి. పేదవాడి భార్య కడుపులో పుట్టే బిడ్డకు జన్మ ఒకటే. సిరి సంపదలతో తొలదూగి బంగారు పరుపుల మీద మరి నిండు గర్భిణీగా ఉన్నటువంటి ఒక గొప్ప స్థితిమంతురాలు, సిరి సంపదల వ్యక్తి గర్భం నుంచి బిడ్డ ఆవిర్భవించే జన్మ ఒక్కటే, రెండూ ఒకటే. ఆ తర్వాత పెరుగుదలలో ఉంటుంది, ఎదుగుదలలో ఉంటుంది. నిజం చెప్పాలంటే గొప్ప అయినా పేదైనా సరేనండి, ఒక్కటే. మన జన్మకి ఒక సార్థకత చేకూరాలని చెప్పి మనకి మనమే నిర్ణయం చేసుకోవాలి. మన వల్ల 10 మంది ఆనందం పొందుతున్నారా, లేదా మన వల్ల 10 మందికి నష్టం కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా అన్నది చరిత్రలో మొదటి నుంచి కూడా, పురాణాల కాలాల నుంచి కూడా అది చరిత్ర చలనం చెప్పక్కర్లేదు, పునరావృతం అవుతూనే ఉంది. చెడుపై మంచి విజయం సాధించడం కూడా. ఆఖరికి మన సినిమాల్లో కూడా హీరో ఎన్నో విధాలైనటువంటి కిరాతకాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళని చంపడానికి భయంకరమైనటువంటి కిరాతకాలని, అంటే దుర్మార్గం మీద మంచి విజయం సాధించడానికే అంటాడు చివరికి. అవి ఇంపాక్ట్ అయ్యి అవి మనల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆ మార్గాలు, హీరో చేసే ఫైటింగ్స్ కానీ, లేకపోతే గుడ్డలు పెట్టి, గండగుడ్డలు పెట్టి ఊచకోతలు కానీ, ఇవన్నీ ఏమండి. మనం ఒక్కసారి ఆలోచిస్తే కోట్లాది మంది ప్రజల్లో
మన ప్రపంచం మనది. మనము మనిషిగానే పుట్టాం. అందరూ పుట్టారు. కానీ కొంతమంది గొప్పవారు అవుతున్నారు. ఎందుకని? కొంతమంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. ఎంతమంది? కొంతమంది సేవలు, కొంతమంది మనుషుల పేర్లు కానీ, వాళ్ళ బొమ్మలు కానీ సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతున్నాయి. కొన్ని తరాల వరకు వాళ్ళ పేర్లు అలా నిలిచిపోయి ఉంటాయి. దే ఆర్ ప్రొఫెషనల్లీ, వృత్తిపరంగా వాళ్ళ వృత్తి వాళ్ళు ఎంచుకున్న దాంట్లో క్లిక్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అది క్లిక్ కాకుండా, లక్కు లేకుండా అక్కడ ఉన్నటువంటి చట్రంలోనే ఒక చేప పిల్ల ఒక బావిలో కనుక తిరిగినట్టుగా అలా తిరుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు పాపం జీవితాంతం. అది కష్టాన్ని బట్టి ఉంటుంది, సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, అదృష్టం కూడా దానికి తోడవ్వాలి, ఫస్ట్ పట్టుదల కూడా ఉండాలి. అర్హత ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. ఒక అందమైన హీరోయిన్ కానీ ఒక అందమైన హీరో కావాలంటే మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోషించి పెంచి పెద్ద చేసిన బాధ్యత అవ్వచ్చు, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం పెరుగుతున్న కొద్దీ మన ఎయిమ్ కొద్దీ మనం అవ్వాలి అన్న పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని, లేకపోతే తమ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, వాక్చాతుర్యం కానీ ఏదైనా సరే అద్దంలో చూసుకుంటే చాలు తెలిసిపోతుంది మనం ఓకేనా కాదని. ఈ రోజుల్లో చాలామంది వరకు అండి పాపులర్ ఫిగర్స్, వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వాళ్ళ పిల్లల్ని హీరోల్ని చేయాలి, హీరోయిన్స్ చేయాలని, హీరోయిన్స్ కన్నా హీరోలు ఎక్కువగా ఉన్నారు. హీరోయిన్స్ చేస్తే వాళ్ళకి తెలుసు ఎలాంటి నష్టాలు కలుగుతాయో, అందుకని అమ్మాయిల జోలికి వెళ్ళరు. హీరోల్ని చేయాలనే తాపత్రయంతో వెండితెర మీదకి తీసుకొచ్చి సినిమాల్లో రుద్దేసి జనం మీదకి వదిలేస్తున్నారు. వాడికి అసలు లక్షణాలు ఉన్నాయా లేదా, వాడి అందం ఉందా లేదా, వాడికి అసలు విజ్ఞానం ఉందా లేదా, హీరో లక్షణాలు ఉన్నాయా లేదా, యాక్షన్ పరంగా లేదా డైలాగ్ డెలివరీ పరంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఆలోచించట్లేదు ఎవరు. వదిలేయటమే, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వదిలేయటమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ పాపం మంచివాళ్ళే, కానీ పిల్లలే ఫలానా వాడు హీరో అయ్యాడు, ఫలానా వాడు హీరోయిన్ అయింది, నన్నెందుకు హీరో అని చెయ్యవు, నువ్వు పాపులర్ ఫిగరు, నన్ను ఇన్వెస్ట్మెంట్ చేయి నా కోసం, నేను హీరో అవుతానంటాడు. వద్దురా నాయన, అద్దంలో నీ మొహం చూసుకొని అసలు నీకు హీరో లక్షణాలు ఏమున్నాయని అని అన్నా విండు. నువ్వు చేస్తావా, నువ్వు చేస్తావా లేదా నేను చచ్చిపోమంటావు సూసైడ్ చేసుకొని. ఇలా బెదిరించి పేరెంట్స్ని వాళ్ళ నాన్నల చేత డబ్బులు ఖర్చు, హారతి కర్పూరంలో ఖర్చు పెట్టి సినిమాల్లో నటించి దరిద్రంగా చేసి చండాలం చేసి డబ్బులని నాశనం చేసి గొల్ల చేసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు ఏంటంటే బేసిక్గా పిల్లల అభిరుచులు, వాళ్ళ ఇష్టాలను బట్టి డిపెండ్ అవ్వాలి. హెచ్చరికలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో, కమాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఎదుటి ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి, సూటి ప్రశ్నలు అడగటం, లేకపోతే ఇంకా అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరుగుతుంది కొన్ని ఇళ్లలో, పేరెంట్స్ మీద పిల్లలు కొట్టడం అలాంటివి. అలా తయారైపోయింది వ్యవస్థ ఈ రోజున. ఇంతకీ నేను చెప్పొచ్చేది జన్మరహస్యం అని అనుకున్నాం. ఆ జన్మరహస్యం ఉంది కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చేది. జన్మకి రహస్యం ఏంటంటే ఒకే ఒక జన్మ, మానవ జన్మ అనుకోవాలి అంతే. ఎవరైనా సరే వన్ లైఫ్, ఒకటే జీవితం. ఈ జీవితం నేను మళ్ళీ పునర్జన్మ రాహిత్యం మీద వాటి మీదకి నేను వెళ్ళను. ఇప్పుడు మనం చేసుకునేటువంటి పాపపుణ్యాలను బట్టి మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది, వచ్చే జన్మలు ఫలానా అవుతాం, ఇదవుతాం అదవుతాం అని అంటారు. అది అయిన తర్వాత అసలు మన నిజంగా వచ్చే జన్మలో
ఏ జంతువుగా పుట్టినా, ఏ సూక్ష్మజీవిగా పుట్టినా, లేకపోతే ఏ మనిషిగా పుట్టినా, ఎలా పుట్టినా తెలియదు. పూర్వజన్మ వాసనలు అస్సలు తెలియవు వాడికి. మళ్ళీ మామూలు అయిపోతారు. అది తెలియదు, అది వద్దు. మనకి ఈ జన్మలో ఉండగానే ఫలానా పేరు, ఫలానా వృత్తి, ఫలానా ఆ, రంగంలో రాణింపు, లేకపోతే ఫలానా పేరుతో చండాలమైన పనులు చేస్తున్నాయి, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. లేదండి, సొసైటీలో మనకి వెళ్ళిపోయే ముందు చక్కగా ఈ జీవితం శాశ్వతం కాదు. నువ్వు ఏ మృత్యు అంటకూడదు అని చెప్పి ఏ చెట్టు త్వరలో దాక్కున్నా, ఏ మూల దాక్కున్నా, ఏ ఆ, ఒంటి ఒంటి స్తంభం మేడలో కట్టుకుని పైన దాక్కున్నా వచ్చే మృత్యు వస్తూనే ఉంటుంది. వృద్ధాప్యం రాగానే అన్ని రోగాలు వస్తాయి. నువ్వు చెడు, అక్రమంగా, దుర్వాసన, దురలవాట్లకు లోను కాక అవ్వక్కర్లేదు. వయసు రీత్యా వయోభారం పెరుగుతుంటే అన్నీ వచ్చేస్తాయి రోగాలు. తప్పనిసరిగా టైం వస్తే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెళ్ళే లోపల మనం చేయాల్సింది ఏంటంటే, ఏదో మృత్యువు నుంచి కాపాడుకోవాలని ఎక్కడో కూర్చోవటం, ఎక్కడో ఏదో చేయటం కాదండి. సరదాలు, విందులు, వినోదాలు ఎంతవరకు వెళ్తారండి? హైపు డబ్బున్నవాడు, కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు జీవితంలో అనుభవిస్తాడు. వాడికి ఏది కావాలో అది కాళ్ళ ముందుకు వస్తుంది. ఎంతవరకు వెళ్తుందంటే విరక్తి వరకు అనుభవిస్తాడు అన్నీ. విరక్తిలోంచి పుట్టేదే భక్తి, విరక్తిలోంచి పుట్టేదే ఆధ్యాత్మికం. మరి విరక్తిలోంచి పుట్టేదే శ్మశాన వైరాగ్యంలాగా. విరక్తి తర్వాత ఎక్కడ తృప్తి? నా జీవితం మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటాడు. మనశ్శాంతి కోసం తిరుగుతాడు. అప్పుడు తాదాప్యంత కోసం తిరుగుతాడు. అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తాడు. కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ ఇచ్చేస్తాడు. కీర్తి ప్రతిష్టలు అన్నీ పొందుతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే కారు దిగగానే కిటకిటలాడిపోయే జనం ముందు అవన్నీ అవన్నీ చరిష్మాలు, ఇవన్నీ మామూలు. వాడు కూడా ఆలోచిస్తాడు, ఇంకేంటి మనం చచ్చిపోతే ఏంటేనా, లేకపోతే ఏదైనా మనశ్శాంతి కావాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, చెయ్యండి. డబ్బుంటే ఆధ్యాత్మిక ఒక గుడి కట్టండి, చెయ్యండి. ఒక మంచి అనాథ శరణాలయం కట్టండి. లేదు, చక్కగా మీ ఏరియాలోనే మీ ఇంటి దగ్గర ఏదైనా సరే ఒక వాటర్ ట్యాంక్ కట్టండి. ఏ సమస్యలు ఉన్నాయో ప్రాబ్లం చేయండి. మనం వెళ్ళిపోతున్నా కూడా మన డబ్బుతో 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. 10 మంది మెచ్చుకునేలాగా పనులు చేయండి. శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మనం చేద్దాం. ఏదేదో రామకృష్ణ మిషను లేకపోతే ఇంకో దానికి మనకి ఫండ్స్ ఇచ్చేసేయటం కన్నా ఇండివిజువల్గా స్టార్ట్ చేద్దామండి. ఏదైనా చేయండి. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనివాడు ఏం చేయలేడు కాకొని వాడి జీవితం చచ్చిపోయిన తర్వాత 10 రోజులు తలుచుకుంటాం, 12 రోజులు తలుచుకుంటాం, తర్వాత మర్చిపోతాం. డబ్బున్న వాడి గురించి నేను చెప్తున్నాను. చెయ్యండి, అద్భుతాలు సృష్టించండి. ఒక సినిమా ఆర్టిస్ట్ ఉన్నాడంటే వృత్తిపరంగా చిన్నతనం నుంచి కష్టపడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ నేర్చుకొని అవన్నీ చేసుకొని మొత్తానికి అంచెలంచెలుగా ఎదిగి ఒక టాప్ స్టార్గా ఎదిగిన తర్వాత ఇక జీవితంలో అదేనా కంటిన్యూ అవుతూ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. జీవితంలో నీ పేరు మీద ఒక ట్రస్ట్, నీ పేరు మీద ఏదైనా ఒక దేవాలయం, లేదా నీ పేరు మీద అనాథ శరణాలయం ఓపిక చేసుకొని కట్టండి. శాశ్వతంగా ఉండే విధంగా చేయండి. మహానటి కాంచన గారు మరి కోర్టులో కొన్ని కోట్ల రూపాయలు గెలిచారు. కోట్ల రూపాయల ఆస్తి. అదేం చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెన్నైలో కళ్యాణ మంటపం ఇలాంటివి కట్టేస్తారు. ఇప్పుడు ఎంతో తృప్తికరంగా బతుకుతుంది ఆవిడ. కళ్యాణ మంటపం కాంచన పేరు మీద ఉంటే చాలు. తను బతుకుండగా మురిసిపోయి ముచ్చటపడి చూసుకుంటుంది. డబ్బున్న వాళ్ళు చేయాలండి అవి.
డబ్బు లేనివాడు సదాశయంతో ఏదో ఒకటి మంచి చేయాలి, వెలుగు చూడాలి 10 మంది కోసం. పుట్టేది మానవ జన్మ సహజ సిద్ధమైంది. అందరూ మామూలుగానే పుడతారు. పెరుగుదలలో ఎదుగుదలలో అది క్రమశిక్షణ, లేకపోతే చిన్నప్పటి నుంచి జీన్స్లో, లేకపోతే చిన్నప్పటి నుంచి మనం ఏ వృత్తిలో మనం సెలెక్ట్ చేసుకొని ఏ వృత్తిలో పైకి రావాలో ఆలోచించుకొని చేయాలి. గొప్ప గొప్ప మేధావుల్ని మనం చూస్తున్నాం. క్యాన్సర్లో దత్తాత్రేయ నోరి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఎగబడి వెళ్తారు నోరి దత్తాత్రేయ దగ్గరికి క్యాన్సర్ ఆపరేషన్స్ కోసం. ఇంత మేధావి, ఇంత వయసులో కూడా. ఎంతోమంది ఉన్నారండి మన కళ్ళ ముందు. వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చక్కగా మనకి నిరాడంబరంగా బతుకుతున్న వాళ్ళు. రతన్ టాటా కానీ ఎవరైనా సరే ఎంత సంపాదించినా వయసు పెరుగుతున్నా ఇప్పటికీ ఓపిక తీసుకొని స్టాఫ్ కోసం అని చెప్పి కష్టపడేవాళ్ళు. మానవ జన్మ వేస్ట్ చేయొద్దండి. సరదాలు, షికార్లు, తందనాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. రోగాల పాలైపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసాం మనం. సినిమా ఇండస్ట్రీలోనే చూసాం, పొలిటికల్గా కూడా చూసాం. పొలిటికల్ కన్నా ముఖ్యంగా ఇండస్ట్రీలో టాలెంటెడ్ పర్సన్స్ ఎంతోమంది తాగుడుకు బానిసైపోయి, ఇంకా చెడు వ్యసనాలకు బానిసైపోయి తమ కెరియర్ని నాశనం చేసుకొని సినిమాలు లేక చివరికి ఒంటరి జీవితం, అనాథ జీవితం, అనాథ ప్రేతాత్మగా అనాథ శవంలాగా మారిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఇండస్ట్రీలో చాలామంది చచ్చిపోతే అయ్యో పాపం అనుకోకూడదు, జాలి తలచకూడదు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఎందుకు చనిపోయాడు వాడు, ఎందుకు చనిపోయింది ఆమె. స్వయంకృతాపరాధం. మహానటి అవ్వచ్చు, గొప్ప నటుడే అవ్వచ్చు, గొప్ప రచయిత అవ్వచ్చు, గొప్ప దర్శకుడు అవ్వచ్చు, కాదను. చెడిపోవటానికి కారణం ఏంటి? చెడు వ్యసనాలు, బానిస వ్యసనాలు. అవి లేకుండా ఉంటే ఇంకొంతకాలం డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీలో. కోట్లు తీసుకుంటున్నారు రెమ్యునరేషను. వచ్చేటప్పుడు సామాన్యమైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లుగా, సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్లుగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగానే పస్తులు పడుకొని, సినిమాలు దొరికేంతవరకు పస్తులు పడుకొని, నీళ్లు తాగి పానగల్ పార్కులో పడుకొని ఉన్నవాళ్ళు తర్వాత కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. ఎందుకని ఎత్తుతున్నారు? వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుని టాప్ హీరోస్గా, టాప్ హీరోయిన్స్గా, టాప్ టెక్నీషియన్స్గా మారిన తర్వాత వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెంచుకుంటూ వచ్చి కమల్ హాసన్ ఒక మాట అన్నాడు, మీరు కళామ తల్లి గారాల బిడ్డండి, కళామ తల్లికి అద్భుతమైనటువంటి బిడ్డ, మీరు కళాసేవ చేస్తున్నారు, మీ ఎంతటి గొప్పవాళ్ళే లేరంటే ఒక్క మాట అన్నాడు, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు, కళాసేవ కాదు ఇది, నా వ్యాపార సేవ ఇది. కళామ తల్లి గారాల బిడ్డ అన్నారు, నేను కళామ తల్లికి పుట్టాను, గారాల బిడ్డగా నా తల్లికి పుట్టాను, కానీ నేను వ్యాపారం చేసుకుంటున్నాను. అంచెలంచెలుగా నా జీవితంలో నేను ఎదుగుతూ వస్తున్నాను. ప్రేక్షకుడిగా మీ జీవితంలో మీరు ఖర్చులు పెట్టేసేసి నన్ను గొప్పవాడిని చేశారు. నా సినిమాలను ఆదరించి నేను వృత్తిరీత్యా నా వృత్తి అది, నా ప్రొఫెషన్లో నేను టాలెంట్ చూపించుకొని మరి రెమ్యునరేషన్ సినిమాకి పెంచుకుంటూ నేను ప్రొఫెషన్ అది, అంతే తప్ప కళామ తల్లి సేవ చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, ఈ సేవ చేస్తున్నాను అనొద్దు నన్ను, నా ప్రొఫెషన్ ఇది అని చెప్పాడు. నిర్మోహమాటంగా చెప్పాడు. మనం అందరినీ పొగుడుతూ ఉంటాం, కళామ తల్లి గారాల బిడ్డ నిజంగా చిత్రసీమకి సేవ చేశాడు, ఆయన సేవలు అమోఘం, అద్భుతం, ఆ సినిమాలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించాడు, కానీ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా? ఆ సినిమాలో అత్యద్భుతమైన నటన ప్రదర్శిస్తే వచ్చే సినిమా కల్లా రెమ్యునరేషన్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. వృత్తిపరంగా అది ఆలోచించడం ఆర్టిస్టు, నటించాం అంతే. మనం ఏంటంటే ప్రేక్షకులం ఏంటంటే మనం చాలా స్వల్పమైనటువంటి సంతోషం, అల్ప సంతోషం,
వద్దండి. ప్రేక్షకులం కాదు మనం. ప్రేక్షకులుగా సినిమా చూద్దాం. మనలో లేని టాలెంట్ వాళ్ళలో ఉంది కాబట్టి, వాళ్ళు మనని రంజింపజేస్తున్నారు కాబట్టి, మనకి ఎక్కడ తృప్తి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ సంతోషం ఉందో అక్కడ వెతుకుదాం. అది కూడా కొంతవరకే. సంసార బాధ్యతలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవన్నీ చేసి బాధ్యతలు తీర్చుకొని ఇది ముఖ్యం. అది శాశ్వతం కాదు. సినిమా ప్రేక్షకుడిగా కాదు, విందు వినోదాలు శాశ్వతం కాదు. నిజంగా తాగుడికి బానిస అయిపోతే చచ్చిపోతాం మధ్య మధ్యకాలంలోనే అల్పాయుష్కులుగా. ఎక్కువ మందు తాగినా, ఎక్కువ చెడు వ్యసనాలు బానిస అయినా, తర్వాత ఎక్కువ మాంసాహారాలు తిన్నా ఫ్యాట్ పెరిగిపోయి చావు ఖాయం. సంతోషించేంత వరకు, ఆనందించేంత వరకు ఉందాం. రోగాలమయమైపోయి ఈరోజున ఆసుపత్రుల పాలవుతున్న వారు ఎంతమంది ఉన్నారండి? డబ్బున్న వాళ్ళల్లో మల్టీ హాస్పిటల్స్ చుట్టూ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఖర్చులు పెడుతున్నారు. అవన్నీ ఎందుకు వచ్చాయి? మితిమీరి అన్నం తినటం వల్ల, మితాహారం తినటం వల్ల కాదు, మితిమీరి అన్ని తినటం వల్ల. పిజ్జాలు, బర్గర్స్, ఏది పడితే అది తినటం వల్ల. లతా మంగేష్కర్ గారు ఒక మాట అన్నారు, నాకు 40-50 కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమిటి జీవితం? ఈ వాకర్ పట్టుకొని నడవటం ఏంటి? ఈ గౌన్ వేసుకొని నడవటం ఏంటి? ఇప్పుడు తెలుస్తుంది జీవితంలో నేనేమి పొరపాటు చేశాను, ఏ సేవ చేయలేదు, ఇలాంటి జీవితం వద్దు, ఇదే జీవితం. ఎవరైనా సరేనండి, ఇది అందరికీ తెలుసు. ఇది శ్మశాన వైరాగ్యంలాగా మనకి దేవుడు మాయ పొరలు కమ్మేస్తాడు మనిషికి. వినేంతవరకు వింటాం, తర్వాత మాయ పొరలు కమ్మేసి ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది. వాళ్ళు మారరు. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళ వయసు వచ్చినా, 80 ఏళ్ళ వయసు వచ్చినా మారరు. చేద్దామండి, మంచి పనులు చేద్దాం. కళా తపస్వి మంచి పనులు చేసి వెళ్ళిపోలేదా? మంచి సినిమాలు, ఉదాత్తమైన సినిమాలు తీసేసి సైలెన్స్గా వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ భార్య కూడా చనిపోయింది. మరి మంచి సినిమాలు తీసి బాపు రమ్మణులు ఇద్దరు వెళ్ళిపోయారు. మరి మంచి పాటలు రాసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చావు కారణం ఏంటి? విపరీతమైన స్మోకింగ్. ఈ రోజుల్లో మనం అనుకోకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత. రాత్రిపూట తెల్లవాళ్ళు మేలుకొని ఒక్కొక్క పాటని 10 వర్షన్స్ రాసి రాసి దానికి స్మోకింగ్ అలవాటైపోయి తెల్లవాళ్ళు మేలుకొని టీతో గడిపేసేవాడు అన్నం తినకుండా. తనికెళ్ళ భరిని ఎన్నోసార్లు ఏడుస్తూ చెప్పాడు, వద్దురా సీతారాముడు, 10 వర్షన్లు ఎందుకు ఒక పాట, ఆ ప్రొడ్యూసర్కి ఒక వర్షం చాలరా అంతే. వినేవాడుగా తనకు తృప్తి వచ్చేంత వరకు. చివరికి ఒక లంగ్స్ ఒకవైపు అంతా పోయినా సరే, ఊపిరి పీల్చుకోవటం ఇబ్బంది అయినా సరే, అలాగే ఆనందం అనుభవిస్తూ తెల్లవాళ్ళు కూర్చొని స్మోక్ చేసి మళ్ళీ సెకండ్ వైపు అలా జీవితాన్ని పోగొట్టుకున్నాడు సీతారామ శాస్త్రి గారు. జంధ్యాల గారు అంతే, బాగా మందుకు బానిసైపోయి అసలు పెన్ను పట్టుకుంటే అత్యద్భుతమైనటువంటి హాస్యం గుళికలు వచ్చేవి. పెన్ను పట్టుకోలేని స్టేజిలో, ఆలోచింపలేని స్టేజిలో ఎప్పుడు యజ్ఞం యాగమే, మందు యాగం చేసుకోవటం అయిపోయి వెళ్ళిపోయాడు. హర్నాథ్, సావిత్రి, రాజబాబు, ఏమండి, ఇలా ఎంతమందిని చూసుకుంటే ప్రతి వాళ్ళు అంతేనండి. చివరికి సింగర్ వి రామకృష్ణదాస్ గారు కూడా అంతే. డిప్రెషన్కి అయిపోయి, సాంగ్స్ లేక మందుకు బానిసైపోయి విపరీతం తాగుడు. చావు చెప్పి రాదు, మనమే నిర్ణయం చేసుకొని మనంతటా మనమే చావుని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఒక
సుఖం కోసం, ఒక బాధను మర్చిపోవటం కోసం, ఒక సుఖానికి అలవాటు పడిపోయి అది సుఖం అనుకుంటున్నాం, కానీ చివరికి కుటుంబానికి దుఃఖాన్ని మిగులుస్తుందని అనుకోవట్లేదు. వద్దండి, ఇలాంటి జీవితాలు వద్దు. బతుకుతే రాజాలాగా బతకాలి, లేకపోతే లేదు. ఎవరో చెప్పినట్లు మన పుట్టుక అమ్మ వరకు తెలిస్తే చాలు, నాన్న వరకు తెలిస్తే చాలు. మన చావు ఘనంగా ఉండాలి. మన చావు కొన్ని వందల మందికి కన్నీరు తెప్పించాలి. మన చావు ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని. అది కరెక్ట్. ఇది నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఇవాళ కూడా ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకు చెప్పానంటే, మోడీ 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 ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చెప్పానంటే, ఆయన రాజకీయ లబ్ధి కోసం అనుకోండి, ఏదైనా అనుకోండి, సాధిస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా. నేను కోట్లాది మంది ప్రజల ముందు అవసరమా అండి ఆయనకి? పూజ అయిపోగానే నడుచుకుంటూ గ్యాలరీ ముందు నుంచి అందరికీ అభివాదం చేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పలకరించుకుంటూ ఆత్మీయంగా వెళ్తే అక్కడ కోట్లకు పడగలెత్తిన వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఆయన్ని చూసి ఆత్మీయంగా నవ్వారు, చప్పట్లు కొట్టారు. జీవితానికి ఎంతకన్నా ఇంకేం కావాలండి? నిజంగా మోడీ ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నో సాధిస్తున్నాం మనం. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీ, అయోధ్య కానీ, కాశీ విశ్వేశ్వరుడు కానీ, దేవాలయాలనే కాదండి, ఆయన దేశ రక్షణ విషయంలో కూడా, లేకపోతే ఫైనాన్షియల్ విషయంలో కూడా, ఏ విషయంలో అయినా సరే ఏ కాంట్రవర్సీ లేవు, అసంతృప్తులు లేవు, మంత్రివర్గంలో చీలికలు లేవు, వేరుపట్టాలు లేవు. 2 డికేట్స్ నుంచి అలా సాధించుకుంటూ వస్తున్నాడు. ఇంకా వస్తాడు ఆయన, డెఫినెట్గా వస్తాడు. ఇంకో 10 years ఆయనే ఉంటాడు డెఫినెట్గా. ఇలా చేసుకుంటూ వెళ్తే ఓపిక ఉన్నంత వరకు అలా వెళ్ళిపోవాలి. అది జీవితం. హిట్లర్ లాగా ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోతూ కాదు జీవితం. చార్లీ చాప్లిన్ లాస్ట్లో కష్టాల పాలయ్యాడు పాపం. జీవితం స్వయంకృతాపరాధితం. అందుకని జీవిత రహస్యం ఇదేనండి. జీవితం మలుచుకుందాం. సామాన్యమైన వ్యక్తి దగ్గర నుంచి అసామాన్యమైన వ్యక్తి వరకు వాళ్ళ రంగాల్లో, వాళ్ళ అభిరుచుల్లో, వాళ్ళ జీవన విధానంలో అత్యద్భుతంగా 10 మంది మన పేరు చెప్పుకుంటే చాలు. మనం చనిపోతే 10 మంది వచ్చి మనం చూస్తే చాలు. 10 మంది మన అంతిమ యాత్రలో పాల్గొంటే చాలు. 10 మంది చితిమంటల మీద మన శవం కాలుతుంటే ఏడిస్తే చాలు. అది మనం చూసినా చూడకపోయినా ఆత్మ అనేది ఒకటి ఎన్నుకుంటున్నాం కదా, ఆత్మ ఉందని, అది సంతోషిస్తుందని అనుకుంటుంది. ఉన్నంతలో చక్కగా చేయండి. డబ్బు ఉంది, నిజంగానే అన్ని కార్యక్రమాలు చేసేసారు. తీర్థయాత్రలకు వెళ్ళండి, హ్యాపీగా చక్కగా మంచి మంచి క్షేత్రాలు, మంచి మంచి చోట్లకి భార్యాభర్తలు. అంతా అయిపోయిన తర్వాత మొక్కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, నడవలేని స్థితిలో కర్రలు పట్టుకొని, వాకర్స్ పట్టుకొని మనం అప్పుడు వెళ్తారు చాలామంది తీర్థయాత్రలకు. ఓపిక లేని టైంలో మాత్రలు వేసుకుంటూ షుగర్కి, బీపీకి, హార్ట్కి. ఎందుకండి అప్పుడు వెళ్ళడం? ఇంట్లో కూర్చొని ఆధ్యాత్మికంగా గడిపేయక ముందే వెళ్ళిపోండి. చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కొడుకులు మంచి కొడుకులైతే కొడుకులకు అప్పచెప్పడం, వెళ్ళిపోవటం. ఒక ప్లాన్ చేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి. సంవత్సరంలో 2 సార్లు తీర్థయాత్రలు ఫ్యామిలీ మొత్తంతో కలిపి బాగుంటే కనుక అందరు చక్కగా హ్యాపీగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి పెట్టుకోండి. నెలలో ఆదివారాల పూట టీవీలకు అతుక్కుపోయి ఇంకా ఎన్ని సీరియల్స్, ఎన్ని సినిమాలు, ఎంత ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటాం.
టీవీల కన్నా ముఖ్యం మన బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు. ఎవరో చెప్పారు, నీకు బాధ కలిగితే, ఓసారి కష్టం కలిగితే, ఓసారి డిప్రెషన్కి గురవుతే, ఒక్కసారి 10 మంది నీ చిన్ననాటి స్నేహితుల్ని చిన్ననాటి స్నేహితుల సమావేశం పెట్టుకో, నువ్వు కాలేజీ డేస్లో చదువుకున్న సమావేశం పెట్టుకో. మొన్న నాకు తెలిసి ఒక ఆయన 500 మందితో చిన్ననాటి స్నేహితులంతా ఆర్గనైజ్ చేసి సమావేశం పెట్టుకుంటే, ఆ సమావేశానికి ఐఏఎస్, ఐపీఎస్, మినిస్టర్స్ ఎంతోమంది వచ్చారు. ఎంతమంది వచ్చినా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ని కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ అవుట్ సైడ్ వరకు ఉంచారు. మీరు కార్ల దగ్గరే పరిమితం అయిపోండి, మీరు ఇంకా ఈ ఎంట్రీ లోపలికి వెళ్తుంటాను నేను గార్డెన్లోకి, మాకు జరిగే ఫంక్షన్కి, అక్కడికి ఎవ్వరూ రావద్దని. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి మినిస్టర్స్, ఎరా సుధాకర్ బాగున్నావా, ఎరా ఏం చేస్తున్నారా అని వాళ్ళంతటి వాళ్ళు పరిచయం మాట్లాడుతుంటే ఆనందపడిపోయారంట. మినిస్టర్స్ దగ్గర నుంచి, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఎరా ఏం చేస్తున్నారా, ఎరా అని ఆత్మీయంగా పలకరించుకోండి. ఆ రోజున వాళ్ళు ఎంజాయ్ చేసింది ఆయన కళ్ళెంబడే నీళ్లు తెచ్చుకొని చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో. నా ఫ్రెండ్ హార్ట్ పేషెంట్, హార్ట్ పేషెంట్ అయినా సరే ఆయన ఒకటే అన్నాడు, నాకేమాత్రం బాధ కలగట్లేదు, ఈ క్షణాన్ని వెళ్ళిపోయినా పర్వాలేదు, అలా కలుసుకున్నాం, చివరికి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రా, అందరం కలిసి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రా అని చెప్పి అనుకొని బాధాతప్త హృదయంతో వెళ్ళాం. ఇళ్ళకొచ్చాం, ఫోన్లు చేసుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, రోజు మాట్లాడుకుంటున్నాం. సరదాగా ఉందండి, నాకు ఎంజాయ్గా ఇంతటి స్వీట్ మెమరీ ఉంది అని అనుకోలేదన్నాడు. అలా చేయండి. స్వస్తి.